హాయ్ అండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయండి. నేను ఈ వీడియోలో నార్మల్ బ్లౌజ్తోనే బోట్ నెక్ బ్లౌజు కట్ చేసుకున్నానండి. దాన్ని నేను లైనింగు ఎలా కట్ చేసుకున్నాను, లైనింగ్ ఎలా క్లాత్ వాడాను అన్నది మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపిస్తాను. మనకి సంక్రాంతి పండుగ, శ్రావణ మాసాలు ఇలాంటి టైంలో పేరెంటాళ్ళుగా భావించి మనకు బ్లౌజ్ పీసెస్ పెడతారు కదా. నాకు ఇక్కడ బోట్ నెక్ కోసం ఒక సింగిల్ పీస్ సరిపోలేదండి. అందువల్ల నేను 2 కలర్స్ తీసుకొని లైనింగ్ వేసుకున్నాను. మెయిన్ క్లాత్ అయితే 1 మీటర్ వచ్చింది, బాగానే వచ్చింది, పెద్ద క్లాతే వచ్చింది. లైనింగ్ నాకు వాళ్ళు పెట్టింది 80 సెంటీమీటర్స్ ఉంది. అది నేను తడిపేసరికి ఆ బ్లౌజ్ పీసెస్ కొంచెం తగ్గుతుంది కదా. అలా నాకు బ్లౌజ్ పీస్ తగ్గిపోవడం వల్ల ఒక బ్లౌజ్ పీస్తో నాకు లైనింగ్ ఎలా వాడుకున్నానంటే బ్యాక్ పార్టు, హ్యాండ్స్, షేప్ పట్టి ఇలా వచ్చేయండి. ఇంకా నడుం పట్టి ఫ్రంట్ పార్ట్కి నేను వేరే బ్లౌజ్ పీస్ వాడుకున్నాను. ఎందుకంటే మెయిన్ క్లాత్ దలసరగా ఉంది, దాంట్లో పెడితే కనిపించదు కదా అని ఫ్రంట్ పార్ట్కి నేను వేరే పర్పుల్ కలర్ వాడుకున్నాను. మెయిన్ క్లాత్ని మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా ఇలా సెట్ చేసుకొని హ్యాండ్స్ సెపరేట్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మిగిలిన క్లాత్ని 2 పొరలుగా తీసుకున్నానండి. మన బ్లౌజ్ పీస్ మీద ఉన్న ప్రింట్ బట్టి, డిజైన్ బట్టి మన బ్లౌజ్ పీస్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను హ్యాండ్స్కి పొడవుగా వచ్చేటట్టు డిజైన్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ బోట్ నెక్కి కూడా పొడవుగా వచ్చినట్టు డిజైన్ పెట్టుకొని సెట్ చేసుకున్నాను. చూడండి ముక్కలు ఎలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, 2 కలర్స్ నేను వాడాను. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి ఒక కలర్ వాడాను, ఎందుకంటే మనకు పైట వచ్చేస్తుంది కదా, అక్కడ కనిపించదు. అయినా ఇది థిక్ బ్లౌజ్ పీసు. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఇలా కట్ చేసి పార్ట్లు పక్కన పెట్టేసుకున్నానండి సెపరేట్గా. ఈ ఫ్రంట్కి కూడా చూసారు కదా, ఇలాగ అన్ని మనం సెపరేట్ చేసేసుకుంటే పీసులు మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని బ్యాక్ నెక్కి ఎలా వాడతాను, చేతులకి థ్రెడ్ పైపింగ్కి ఎలా సెల్ఫ్ మొక్క వాడతానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మొత్తం ఇది లైనింగ్ అతికేసుకున్న మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అతుక్కున్న పీస్ అండి. నేను నెక్కి షేప్ కట్ చేసుకున్నాను బోట్ నెక్లో. అయితే దీనికి మనం చుడీదార్ స్కర్ట్కి తిప్పుకునేటట్టు అదేవిధంగా క్లాత్ని తిప్పుకోవాలండి. మనం డిజైన్ బట్టి చూసుకొని మెయిన్ క్లాత్ని ఇలా పెట్టుకొని అలా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా పిన్నులు అవి పెట్టుకొని కదలకుండా నెక్ డిజైను ఇలా పిన్నులతో దీన్ని పెట్టేసుకొని బ్లౌజ్ పీస్కి ముక్క తిప్పుతాం అనుకున్నాం కదా, మెడ ముక్కని ఆ క్లాత్కి కలిపి పిన్నులు పెట్టుకొని కదిలిపోకుండా ఇప్పుడు నెక్ షేప్ వచ్చిన విధంగా నేను వేలుతో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మిషన్ మీద స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా మనం సేమ్ క్లాత్ పెట్టుకోవడం వల్ల కొత్త వాళ్ళకి ఏమిటంటే వేరే క్లాత్ పెట్టుకోకుండా మిషన్ కుట్టుతోని కుట్టు వేసేటప్పుడు మనం నెక్క ముక్క తిప్పుకుంటాం కదా, ఎక్కడైనా సరిగ్గా కుట్టు పడకపోతే లోపల క్లాత్ బయట క్లాత్ సేమ్ క్లాత్ అవ్వడం వల్ల మనకి ముక్క తిప్పే దగ్గర చిన్న తేడాలు ఏమొచ్చినా పీస్ కనిపించదండి. సేమ్ పీస్ వల్ల పైపింగ్ వేసుకుంటే వేరే క్లాత్ వాడుకోవచ్చు, ఇది పైపింగ్ కూడా అలా తిప్పుకోవచ్చు అండి. అది ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నెక్ ఏ మోడల్లో ఉందో అదే మోడల్లో నేను కుట్టుకుంటూ మొత్తం చూసారు కదా, ఈ షోల్డర్ వరకు తీసుకొచ్చి ఇలా పక్కకి టర్న్ చేసేసుకున్నాను. ఇప్పుడు పిన్నులన్నీ తీసేసుకుంటున్నానండి, ఎందుకంటే కుట్టు వేసేసాం కదా కాబట్టి జరగదు. ఇప్పుడు ఏ షేప్లో కుట్టుకున్నానో అదే షేప్లో క్లాత్ని నేను ఆ ఖర్చు ఉంచిన ప్లేస్ నుంచి మిగిలిందంతా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం నీట్గా కట్ చేసేసుకుంటే మనకి ఏ విధంగా కుట్టుకున్నామో షేప్ వచ్చేస్తుందండి. ఇలా పీస్ తీసిన తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని తిరగేసుకోవాలంటే ముందు టక్స్ పెట్టుకోవాలి. ఈ టర్నింగ్స్ వచ్చిన దగ్గర ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ముడతలు లేకుండా కుట్టు లాగేసినట్టు రాకుండా చక్కగా మనకి క్లాత్ని తిప్పేసుకోవచ్చు. మనం డ్రెస్సులు టాపుల కాటికి నెక్ తిప్పుకుంటాం కదా, మామూలుగా అయితే నార్మల్ బ్లౌజ్కి తిప్పుకోవచ్చు అండి. కానీ నేను లైనింగ్ అతికించాక ఎందుకు తిప్పానంటే కొంచెం దలసరగా ఉండి సపోర్టింగ్గా ఉంటుంది క్లాత్. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం వేలు పెట్టుకొని ఎక్కడైనా కోన్లు అలా వచ్చినట్టయితే దాన్ని తిప్పుకోవచ్చు అండి, లేదంటే స్క్రూ డ్రైవర్ సహాయంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా నెక్ షేప్ ఎంత బాగా వచ్చేసిందో. ఆ రెండింటి జాయింట్ దగ్గర లాస్ట్లో నేను 2 క్లాత్వి రింగ్స్ వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అవుట్లైన్కి సరిపడా ఒక కుట్టు మనం వేసేసుకోవాలి. ఎక్కడైనా మనకి ఇలా కోన్స్ రాలేదు బయటికి టర్నింగ్ దగ్గర అంటే జస్ట్ స్క్రూ డ్రైవర్తో అలా అంటే చాలండి, మొత్తం అంతా మనకి షేప్ ఎలా ఉందనేది బయటకు వచ్చేస్తుంది మనకి.
ఇప్పుడు అది చివర్లు కదా నెక్ దగ్గర, బోట్ నెక్కి అక్కడ నేను క్లాత్తో రింగ్స్ వేయాలనుకుంటున్నాను. బటన్ కుట్టాలనుకోవట్లేదు. అది వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా తిరగేసుకున్న క్లాత్ ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ దగ్గర కదిలిపోకుండా ఉంటుంది. ఆ స్టిచ్ పడేటప్పుడు చివరికి అంచుకు వచ్చినట్టు జాగ్రత్తగా వేసుకోవాలి. స్లోగా కుట్టుకోవాలండి, గాబరా పడకూడదు. వన్స్ ఇలా చూసారు కదా, క్లాత్ని వేలుతో ఇలా సెట్ చేసుకొని కుట్టుకోవడమే. మనం చేతి వేళ్ళతోనే సెట్ చేసుకోవడం, ఇలాగే కుట్టుకోవాలండి బ్లౌజ్ని. వీడియోలో చూస్తే టర్నింగ్స్ కూడా సూది లోపల పెట్టే క్లాత్ని తిప్పాలి, కానీ సూది పైకి తీసుకొచ్చి టర్నింగ్స్ తిప్పకూడదు. కొంచెం కష్టమేనండి బోట్ నెక్ కుట్టడం. ఏదో వీడియోస్ కోసం కొందరు వీడియోస్లో చాలా సులువు అని చెప్తారు, కానీ కుట్టేటప్పుడు తెలుస్తుంది. అంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఇలా అయితే జాగ్రత్తగా నేర్చుకుంటారని చెప్తున్నాను. వేళ్ళు సహాయంతో చూసారు కదా, ఆ తిప్పిన క్లాత్ని వెనక్కి లాక్కుంటూ కుట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ నీట్గా వస్తుందండి, ఉగ్గులు లేకుండా. ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో క్లాత్. నేను తిరగేస్తే సేమ్ పీస్ వల్ల ఎక్కడైనా పొరపాట్లు వచ్చినా ఏముండదు. ఇప్పుడు మనం కొంచెం హ్యాండ్ వర్క్ అనేది రావాలండి మనకి. మిషన్ కుట్టు ఒకటే కాదు, మిషన్ కుట్టే వాళ్ళకి చిన్న చిన్న వారకుట్లు వేసుకోవడం వస్తే కొన్ని రకాల నెక్ షేప్స్ మనం అక్కడికక్కడే హ్యాండ్ వర్క్ చేయవలసిన పని వస్తుందండి. ఇప్పుడు ఇలాగా మనకి 1 ఇంచ్ ఉండేటట్టు క్లాత్ని అవుట్లైన్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటూ సూదితోని దారం ఎక్కించి నేను దీన్ని వారకుట్టు వేసేసుకుంటానండి. అలా వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మిషన్ కుట్టేస్తే బయట సైడు కనిపించేస్తుందండి, అలా లుక్ ఉండదు బ్లౌజు. నేను వారకుట్టు వేస్తాను, చూపిస్తాను. అది బయటికి కనిపించకుండా ఓన్లీ లైనింగ్కే నేను వారకుట్టు వేసుకున్నట్టు చూపించానండి. ఒకసారి ఈ ఫినిషింగ్ చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు చూసారా, అలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ సూత్తో వారకుట్టు వేసుకోవాలి. అది కూడా మనకి లైనింగ్కే వచ్చినట్టు వేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. షోల్డర్ వరకు కుట్టేసుకొని లాస్ట్లో ఎక్స్ట్రా ఉన్న పీసు కట్ చేసేసుకుంటే మనం షోల్డర్ ఎలాగ అతికేస్తాం కదా, ఈ అతుకుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూస్తారు కదా, వారకుట్టు మనకి లైనింగ్కి మాత్రమే వచ్చినట్టు నేను కుట్టానండి. సేమ్ కలర్ థ్రెడ్ సూది దారం పెట్టుకొని మన పక్కనే ఉంచుకోవాలి. ఇలా మొత్తం బ్యాక్ నెక్ ఇప్పుడు మనకి ఫినిష్ అయిపోతుందండి ఇలా కుట్టుకోవడం వల్ల. అంతా కుట్టిన తర్వాత ఆ ఎక్స్ట్రా వచ్చిన పీస్ని నేను కట్ చేసేసుకొని ఇంకా బ్లౌజ్ పీస్ రెడీ చేసుకున్నట్టే. ఎందుకంటే ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీనికి నడుంకి పట్టీ కూడా కుట్టేసుకుంటే నాకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. చెప్పాను కదా, నాకు సేమ్ కలర్ పీస్ మిగలకపోవడం వల్ల ఫ్రంట్ పార్ట్కి ఏ క్లాత్ అయితే వాడానో అదే క్లాత్ని నడుం పట్టీకి కూడా 2 ఇంచెస్ తీసుకొని వాడేసుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఒక పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా మీరు చాలా స్టిచ్చింగ్ ఛానల్స్ చూసుంటారు, అలా రెడీ అయిపోతుందండి, కుట్టేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఒకటి మనం రెగ్యులర్గా ఎప్పుడూ కుడతాం కదా, మెడ ముక్క తిరగేసి క్రాస్ ముక్క తీసుకొచ్చి రౌండ్ వచ్చిందని. ఇప్పుడు దీనికి స్ట్రైట్ పీస్ పెట్టి ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. అలా కూడా కుట్టుకున్న సేమ్ నెక్ మనకి రౌండ్గా క్లాత్ అతుక్కున్నట్టే వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్కి నేను ఎలా క్లాత్ కుట్టుకొని తిప్పుకోవడం చెప్పానో, నేను ఇక్కడ స్ట్రైట్ పీస్ వాడి అలా కుట్టిన తర్వాత నెక్ దగ్గర కట్ చేస్తానండి. కట్ చేసి ఇప్పుడు దీనికి కూడా 1 ఇంచ్ పీస్ ఉంచుకొని ఈ నెక్ రౌండ్ వచ్చిన దగ్గర కట్స్ ఇచ్చుకొని దీన్ని ముక్కను అటుపక్క తిప్పేసుకోవడమేనండి. ఇప్పుడు చూసారు కదా, సేమ్ మనం మెడ ముక్క క్రాస్ ముక్క పట్టి పెట్టి తిప్పుకున్నట్టే వస్తుంది. ఒక్కొక్కసారి మన దగ్గర పీస్ మిగలకపోతే ఇలా కూడా ఫ్రంట్ పార్ట్కి కుట్టుకోవచ్చు, బ్యాక్ పార్ట్కి కూడా కుట్టుకోవచ్చు అండి. బ్యాక్ పార్ట్కి ఎలా కుట్టుకోవాలో, ముక్క ఎలా తిరగేసుకోవాలో మీకు చూపించాను, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో, హ్యాండ్ వర్క్ ఎలా వేసుకుంటామో, ఈ లెఫ్ట్ సైడ్ క్లాత్ కూడా అలా వచ్చింది. కాకపోతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో నేను మిషన్ స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు రైట్ సైడ్కి హ్యాండ్ వర్క్ వేసుకుంటాను, అటు కనిపించకుండా. సేమ్ ఒకలాగే వస్తుందండి, మనం కుట్టుకునే విధానంలోనే తేడా. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ నాకు బయట వచ్చేస్తుందని నేను మిషన్ కుట్టు వేసేసాను. రైట్ సైడ్ ఇలాగే వారకుట్టు సూది దారం ఎక్కించి అలా స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు మీకు ఈ వీడియో తీస్తుండగానే బ్యాక్ సైడ్ పార్ట్కి బ్యాక్ హ్యాండ్ వర్క్ చేసేసాను, ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఫ్రంట్ హ్యాండ్ వర్క్ చేసేసాను. ఇలాగే మనం టైలరింగ్ చేసేటప్పుడు కొన్ని మనం స్పాట్లోనే కుట్టేవలసి వస్తుందండి మోడల్ బ్లౌజెస్కి అయితే. మనకు అందుకనే మిషన్ కుట్టుతోనే కాకుండా హ్యాండ్ వర్క్లు కూడా చిన్న చిన్నవి రావాలండి.
అలాంటివన్నీ వస్తేనే మనం మోడల్ జాకెట్లు కుట్టి మనం వెంటనే ఇలా ఎక్కడికక్కడ సెట్ చేసుకోవడానికి అయిపోతుంది. మీకు తేడా తెలియట్లేదు కదా, ముక్క ఎలా తిప్పినా ఒకలాగే వస్తుంది కదా, చూసారు కదా. ఇంకా హ్యాండ్స్కి ఏం చేశానంటే సేమ్ కలర్ క్లాత్తో పైపింగ్ వేసి బ్లౌజ్ సెట్ చేశానండి. మొత్తం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, స్లీవ్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఇలా మనం 3 ఇలా కుట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టాను కదా, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇలాగే పీసులు అడ్జస్ట్ చేసుకొని మనకి కరెక్ట్గా పొడవు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనం అతకకపోయినా బ్లౌజ్ ఫినిషింగ్ తెలుస్తుంది కదండి మీకు. షోల్డర్ దగ్గర అతుకొస్తుంది, అది నెక్ వచ్చింది, అటు ఇటు స్లీవ్స్ వచ్చేయండి. ఈ స్లీవ్స్కి కూడా నేను థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాను సన్నంగా. సేమ్ కలర్ క్లాతే ఎందుకు వేసానంటే ఇలా సేమ్ పైపింగ్ వేసుకోవడం వల్ల మనం ఈ బ్లౌజ్ని వేరే సారీ మీదకైనా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇది ఫైనల్ లుక్, ఫినిషింగ్ లుక్. చెప్పాను కదా 2 రింగ్స్ కుట్టి ఇలా పెడతానని. మనం బ్లౌజ్కి తాడు వేసుకోవడం కోసం లూపు కుట్టుకుంటాం కదా, అలాంటి దాన్ని చిన్న పిసరు కుట్టుకొని నేను 2 పార్ట్లుగా చేసి అలా వేసుకున్నాను. ఇవ్వండి స్లీవ్స్కి థ్రెడ్ పైపింగు. ఫైనల్ లుక్ వచ్చింది చూసారా ఎంత బాగుందో. బోటిక్ స్టైల్ లాగా వస్తుందండి, కాకపోతే కొంచెం ఓపిక పడి కుట్టాలి మనకు అన్ని వర్క్లు వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి మనం క్లాత్ తిరిగేసింది, మనకేం కనిపించట్లేదు కదా, బయట కూడా మనకి హ్యాండ్ వర్క్ ఏం కనిపించట్లేదండి. మీరు గమనించినట్టయితే ఎక్కడ నెక్ దగ్గర హ్యాండ్ వర్క్ అనేది బయటికి కనిపించట్లేదు, నడుం దగ్గర ఫ్రంట్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. చూసారా క్రాస్ కటింగ్ ఇచ్చానండి, ఎంత బాగా వచ్చిందో. ఈ బ్లౌజ్ ఒంటి మీద వేసుకుంటే మనకు అన్నీ ఫిట్ అయినట్టు వస్తుంది. ఫ్రంట్ కూడా ఆ కలర్ లైనింగ్ ఇవ్వడం వల్ల తేడా ఏం కనిపించట్లేదండి, ఎందుకంటే మెయిన్ క్లాత్ దలసరగా ఉండడం వల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.